కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు టీడీపీ ఎంపీలు మంత్రులు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందనే విషయాన్ని రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీలు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ తో టీడీపీ ఎంపీల సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఏ అంశాలపై ప్రస్తావిస్తున్నారు మన ఎంపీలు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల అమలుపై ఉన్నటువంటి అడ్డంకులు, అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు, ఇచ్చినటువంటి హామీల అమలులో జరుగుతున్నటువంటి జాప్యము తదితర అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఆదివారం నాడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగినటువంటి ఎంపీల సమావేశంలో కూడా అనేక అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రజల అభిమతానికి అనుగుణంగా నిరసన వ్యక్తం చేయాలి, సభాముఖంగా, అదేవిధంగా పార్లమెంట్ లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రజల యొక్క అభిమతాన్ని తెలియజేసేందుకు ప్రయత్నం చేయాలన్న అంశాన్ని ఆధారం చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే నిన్న సమావేశం జరుగుతున్నప్పుడే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి విభజన అంశాలకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి కూడా చర్చిస్తాము, పూర్తిగా చర్చించిన తర్వాత ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం చేద్దామన్న హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ఉదయం పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా ఈ సందర్భంగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రయత్నం చేశారు. ఈలోగా కేంద్ర ఆర్థిక మంత్రి అపాయింట్మెంట్ ఇంకా ఫిక్స్ కాకముందే కేంద్ర హోంమంత్రి మరొకసారి కలిసేందుకు రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వైఎస్ చౌదరి, అదేవిధంగా 3 ప్రాంతాలకు చెందినటువంటి ఎంపీలు, ఇటు ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాయలసీమ నుంచి నిమ్మల కిష్టప్ప, అదేవిధంగా గోదావరి జిల్లా నుంచి తోట నరసింహ, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర నుంచి, ఈ రకంగా ఈ 5గురు కూడా ఈరోజు కేంద్ర హోంమంత్రిని కలిశారు. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం ఈ సమావేశంలో ప్రధానంగా ప్రజలలో ఉన్నటువంటి ఆవేశము, అదేవిధంగా ఆగ్రహము, అసంతృప్తి, వీటన్నిటిని కూడా కేంద్ర హోంమంత్రికి తెలియజేయడంతో పాటు ఇప్పటికే స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ అంటూ చేసినటువంటి ఒప్పందము, ఆ ఒప్పందం మేరకు నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి జాప్యము, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తున్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూలంకషంగా చర్చించి ప్రజలకు సమ్మతించే రీతిలో, ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సిన అవసరాన్ని చాలా గట్టిగా ఈ ప్రతినిధి బృందం ఇప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో గట్టిగా చెప్పనున్నారు. ఈ సమావేశంలో కొంత మేరకు ఒక ముందడుగు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేయడం అనేది కొంత మేరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర బీజేపీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తొలిసారిగా తన నిరసన గళాలను వ్యక్తం చేసింది. ఇది రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బాహాటంగా పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం అన్నది ఖచ్చితంగా ఈ రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఓకే ప్రసాద్.